ఈరోజు మనం నువ్వులు పల్లీలు వేసుకొని చక్కటి లడ్డు తయారు చేసుకోబోతున్నాం. అయితే పెద్ద ప్రాసెస్ చెప్పను, పాకం పట్టి అవన్నీ చేయాలంటే చాలామందికి కష్టం. పాకం లేకుండా సింపుల్గా చేతిలో లడ్డు ఉండే ప్రాసెస్ నేను చెప్తాను. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా కొలత చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, నువ్వులు 500 గ్రాములు తీసుకున్నాను. అయితే 250 గ్రాములు పల్లీలు కావాలి మనకి. రెండిటి కాంబినేషన్లో లడ్డు చాలా బాగుంటుంది, అంతేకాకుండా హెల్త్కి చాలా చాలా మంచిది. ఎక్కువ కాల్షియం ఉండే లడ్డు అనమాట. అలాగే దీనికి మనకి బెల్లం పొడి కావాలి. బెల్లం కాదు, బెల్లం పొడి డైరెక్ట్గా నేను కొనుక్కున్నదే. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో పల్లీలని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. దోరగా వేగాలన్నమాట. పచ్చిగా ఉన్నా బాగుండదు, ఎక్కువ వేగినా కూడా బాగుండదు. ఇవి వేగడానికి అట్లీస్ట్ 8 to 10 minutes పడుతుంది. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు బాగా వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా పల్లి దోరగా వేగాలన్నమాట. మాడినా బాగుండదు, మరి పచ్చిగా ఉన్నా కూడా పల్లి బాగుండదు. ఆల్మోస్ట్ పల్లి మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత తీసుకున్నామో అందులో సగం పల్లీలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు మనకి స్టార్టింగ్లో ఏం సౌండ్ రాదు, కొంచెం వేగుతూ ఉన్నప్పుడు మనకి చిటపట సౌండ్ వస్తుంది అనమాట. కంప్లీట్గా వేగిపోయాక అవి టపా 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 ఎగురుతాయి. అప్పుడు నువ్వులు వేగిపోయాయని అర్థం అనమాట. చూడండి, లైట్గా చిట్పట్ చిట్పట్ సౌండ్ స్టార్ట్ అయింది. కొంచెం నిదానంగానే మెల్లిగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి అండ్ అరోమా కూడా మనకి తెలిసిపోతుంది నువ్వులు వేగిన తర్వాత, పల్లీలు వేగిన తర్వాత. చూసారా, ఆ చిటిపట్ సౌండ్ స్టార్ట్ అయింది కదా, అంటే నువ్వులు వేగుతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయాయి అని అర్థం అనమాట. నువ్వులు చక్కగా వేగిపోయాయి, నువ్వులు ఇంకా పల్లీలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాస్త చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా, అంటే మొత్తం పౌడర్ చేసుకోకూడదు, కచ్చా పచ్చగా మనకి పల్లీలు నువ్వులు బాగా తెలియాలన్నమాట. కొద్దిగా చల్లగా అయిన తర్వాత దీన్ని పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వేయించుకున్న నువ్వులు పల్లీలని మిక్సీ జార్లో వేసేద్దాం. సగం వేసాను. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టిన తర్వాత మిగతా సగం వేద్దాం. మరి ఎక్కువగా పౌడర్ చేయకూడదు, ఇంకా కొంచెం చేయొచ్చు. ఇదిగో ఇలా మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం ఎంత వేసుకోవాలి అంటే కొలత చూసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని నేను బౌల్లో వేస్తున్నాను. చూడండి, బౌల్కి కరెక్ట్గా ఉందా? ఈ పొడిని ఇందులో వేసేసుకొని ఇందులో మనం బెల్లం పొడి వేసుకోవాలి. మనం నువ్వులు పల్లీల పొడి ఎంత తీసుకుంటున్నామో బెల్లం పొడి కూడా అంతే వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేయాలి. వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్నప్పుడే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేయాలి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే, అప్పుడు కరుగుతుంది అన్నమాట నెయ్యి. ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ చూసారా, కొద్దిగా అంటే కొద్దిగానే పాలు ఇలా తీసుకొని జస్ట్ మిక్స్ చేసుకోవాలి, తేమ కోసం అంతే. లడ్డు రావడానికి తేమ అంతే. ఇప్పుడు మనం లడ్డు కట్టుకోవడం. మరి ఎక్కువ పాలు వేయకుండా లైట్గా తేమ కోసం లైట్గా వేసేసి ఇలా లడ్డు చేసుకోవాలన్నమాట. ఇలా లడ్డూలు చేసుకోవడమే. మరి ఎక్కువ పాలు అవసరం లేదు, కొంచెం కొంచెం పాలు వేస్తూ అలా తడుపుతూ లడ్డు చేసేసుకోవచ్చు. గాలికి పెట్టేయాలి, మొత్తం ఆరాలి. లడ్డూలు ఆరిన తర్వాత డబ్బాలో పెట్టి క్లోజ్ చేసుకుంటే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పాలు వేస్తూ కట్టుకోవడమే, లడ్డూలు కట్టేసుకోవడమే.
సింపుల్ నువ్వులు పల్లీలు వేసుకొని ఇలా లడ్డూలు తయారు చేసుకోండి. వీటిని స్టోర్ చేసుకోవాలంటే ఇలా గాలికి ఒక అరగంట గంట వదిలేసి మొత్తం తేమంతా పోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వుల లడ్డూలు రకరకాలుగా చేసుకోవచ్చు. బెల్లం పాకంతో చేసేదైతే కొంచెం పెద్ద ప్రాసెస్, అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను చేసి చూపించిన సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.